బాధకరం అంటే చాలా మంది ఈ ఒక్క చచ్చిపోతున్నారు. ఈజీ మనీ. ఆ! మీకు అప్పులున్నాయా? బెట్టింగ్ యాప్. మీరు ఇల్లు కట్టుకోవాలా? బెట్టింగ్ యాప్. చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నారు కదా! సో, ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గరనే ఎక్కువ ఉందా? అక్కడ వేరే కంట్రీలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల అని ఒక అమ్మాయి ఉంది సార్. ఆ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్‌లో. ఇంకా మళ్ళీ 4 ఇయర్స్ దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో నేను ట్రావెలింగ్‌లోనే ఉన్నాను సార్. బానే ఉంది మీ పేరు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ విసి సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా? సార్ బాగున్నాను సార్. ఏ ఏంటి సార్ దేశంలో ఉన్నారు ఇప్పుడు? సార్ ఇప్పుడు అల్బానియా దేశంలో ఉన్నాను సార్. ఓ గుడ్. ఎంత ఏ నంబర్ ఇది దేశము? ఇది ఆల్మోస్ట్ 128 కంట్రీ సార్. ఓ గ్రేట్. గుడ్. లేదు మీ గురించి చాలా విన్నాను. యు హావ్ బీన్ గ్రేట్ ఫైటర్ ఫర్ ఆల్ దిస్ సైబర్ క్రైమ్స్, అగైన్స్ సైబర్ క్రైమ్స్. యు హావ్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో యూ. మీరు ఎందుకంటే చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది, నేను లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఐ వెంట్ టు సమ్ ఇక్కడే ఒక గ్యాదరింగ్ మీద వెళ్ళాను ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ది. చాలా మంది వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ బట్ యు హావ్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. దిస్ ఫైటింగ్ సైబర్ క్రైమ్స్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు వాట్ ఎవర్ ఇట్ ఇస్, పీపుల్ ఐ నో పీపుల్ మస్ట్ బి ట్రాలింగ్ యూ లైక్ ఎనీథింగ్. పీపుల్ హు ఆర్ దిస్ వన్ డిస్గస్టెడ్ విత్ యూ. చాలా మందికి ఎందుకు నచ్చదు మనం నిజం చెప్తే చెప్పబట్ బట్ స్టిల్ మీరు ఎంత అయినా లాస్ట్ 5 years నుంచి యథార్థవాది లోక విరోధి అని అన్నారు. దట్స్ సార్. ఏంటి సార్ ఈ మధ్యన మీరు ట్విట్టర్ అనే గన్తో చాలా మందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు? ఏంటి సార్ రీజన్ ఏంటి సార్? ఏమంటే చాలా మంది వాళ్ళకున్న ఒక ఫాలోయింగ్ ని వాళ్ళు యూజ్ చేసుకుని ఆల్రెడీ మీకు తెలుసు. మీరే చెప్పండి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? బికాస్ యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫాలోయింగ్. సార్ ఆడదాని వయసు మగవాడి జీతం అరగకూడదు చెప్పినా అది నిజం అవ్వదు. అది ట్రూ. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఇయర్ ఇప్పుడు ఇన్కమ్ $9.3 అంటే ఆల్మోస్ట్ 10 lakhs. ఇది ఈ ఛానల్. అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసి అది ఇన్కమ్ ఆల్మోస్ట్ 3.5. అంటే ఓకే మీరు చెప్పేశారు. ఇప్పుడు బయట పడినారు. ఇంకా మనకు చాలా మందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు మంచి కోసము చేసుకోవచ్చు. మీరు ఇంత చాలా ఎడ్యుకేటివ్ వీడియోస్ తీసుకొస్తున్నారు. అది వదిలేసి మళ్ళీ ఇట్లా ఈ మోసపూరిత ఈ ఒక బెట్టింగ్ యాప్ ద్వారా దురాశ దుఃఖానికి మీరు చెప్పింది రైట్. ఇప్పుడు నాకు 10 lakh ఉంది. నాకు ఇది సరిపోదు సార్. ఐ నీడ్ అ మోర్. లైక్ నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలి. సో 1 కోటి రూపాయలు కావాలి అంటే నేను బెట్టింగ్ యాప్ దగ్గరికి వెళ్తాను సార్, వాళ్ళు ఇస్తారు. సో 10 lakh స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కాన్సెప్ట్ కాదు. వెంటనే రాత్రికి రాత్రి మనం బిగ్ అయిపోవాలి అంటే అది ఆపర్చునిటీ. ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, పీపుల్ కూడా అలాగే ఉన్నారు. పీపుల్ బాధకరం అంటే చాలా మంది ఈ ఒక్క చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడము, నష్టపోవడము, ఫ్యామిలీ. వీళ్ళు కూడా చూపించే వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే మీరు చూసారు సమ్ యాడ్స్. మీరు అప్పున్నదా వెంటనే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడండి. మీరు టీవీ కొనుక్కోవాలా, ల్యాప్టాప్ చేసి బెట్టింగ్ కొనండి. మీరు కారు కొనుక్కోవాలా, ల్యాప్టాప్ చేయండి. మీరు ఇల్లు కొనుక్కోవాలి, అది ఒక ఇదేంటి ట్రెజరీ నిధిలాగా. ఏమంటే అలీబాబాది ఇది ఓపెన్ చేసినట్లు మీకు అంతా ఏదో వచ్చేస్తుంది మీకు డబ్బులు అన్నట్లు అంటారు. అది ఇట్స్ నాట్ ట్రూ కదా. ఎవరో ఒకరిద్దరు వచ్చిన డబ్బులతోనూ వాళ్ళు ఏదో చేసేసి దే అగైన్ మిస్యూజ్ ఇట్. సో ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీకు ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి యు హావ్ బీన్ ఫైటింగ్ దిస్ బెట్టింగ్ యాప్స్ కదా. ఎందుకంటే ఇది ఓకే దశాబ్దాలు కాదు, సెంచురీస్ నుంచి దిస్ బెట్టింగ్ ఇస్ దేర్. బట్ ఇప్పుడు అంతా ఇట్ హస్ బికమ్ టెక్నాలజీ ఓరియంటెడ్. సో అంతకుముందు ఏదో స్మాల్ పార్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కడో అక్కడక్కడ కొంచెం మోసపోయినారని చెప్పి లేదంటే నష్టపోయినారని చెప్పి ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఇన్ లాక్స్ క్రోర్స్ దాకా వెళ్ళిపోయారు. సో మీరు బికాస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్, బికాస్ ఆఫ్ యాప్, బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో మీరు రీసెర్చ్ చేశారు కదా, ఇది మొత్తం ఎట్లా ఆపరేట్ అవుతుంది, మీరు ఎట్లా అది రీసెర్చ్ చేశారు? అంటే యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కోటి రూపాయలు కావాలి సార్ మీకు ఇన్ 1 month and 2 months. సో మీరు ఏం చేస్తారంటే యాప్ డెవలపర్ కి గానీ వెబ్సైట్ డెవలపర్ కి గానీ మీరు 50,000 ఇస్తే
మీది ఏదో ఒక పేరు సార్, మహాదేవ్, రాణి, ఖాయ్ రాజా ఖాయ్, డబ్బులు ఇస్తాక అని యాప్ క్రియేట్ చేస్తారు సార్. వన్స్ యాప్ క్రియేట్ చేసేసాక వాడి 50,000 బడ్జెట్ అయింది, యాప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర యాప్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలి అంటే మీరు ప్లే స్టోర్ వాటిల్లోకి వెళ్ళలేరు, ఎందుకంటే అది చిన్న యాప్ 50,000. మీకు ప్లే స్టోర్కి వాటికి వెళ్ళాలి అంటే 10 lakhs 20 lakhs అవుతుంది, కానీ వాడి దగ్గర అంత డబ్బు లేదు. సో ఈ 50,000 వాడు 1 lakh తీసుకొని చోటా మోటా యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10,000 10 పీపుల్కి ఇచ్చారు ఇది ప్రమోట్ చేయమని. వాడు ప్రమోట్ చేస్తారు. వాడు ఎక్కడ పెడతాడు? వాడు ఇన్స్టాగ్రామ్ లోని, టెలిగ్రామ్ లోని. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి ఈ 10 people 10 యూట్యూబర్స్ దే హ్యావ్ సమ్ ఫాలోవర్స్, వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అందులో ఒక 10 people వచ్చినా వన్స్ ఎంటర్ అయితే వాళ్ళ అకౌంట్ లూటీ అయిపోతుంది. సో వాడికి అలాగా స్లోగా 1 crore rupees వస్తుంది. వన్స్ వాడు టార్గెట్ రీచ్ అయ్యాక ఆ యాప్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త యాప్ క్రియేట్ చేస్తారు. సో అలా ఒక thousands of యాప్స్ ఉన్నాయి మన తెలుగులో, మన ఇండియాలో. అండ్ 2 రాష్ట్రాల్లోని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్, ప్రొహిబిటెడ్ అని ఉంటుంది. మీరు గూగుల్లో ఉంటుంది, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ పీపుల్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే కమెంట్ సెక్షన్, వీడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు కమెంట్ సెక్షన్ ఆపేస్తారు. సో అది రైటా రాంగా అనేది వాళ్ళకి ఏం లేకుండా అయిపోతుంది. అది సార్ ఏంటంటే కంప్లీట్లీ చీట్, స్కామ్, కంప్లీట్లీ స్కామ్. సో ఇట్లానే చాలా ఇప్పుడు అది 2 కోట్లు 20 crores 30 crores ఆస్తి ఉన్నది సార్. ఇప్పుడు చాలా మంది ఇల్లులు కొనేసారు, కోట్లు బాగా ఈజీ మనీ బికాస్ ఆఫ్ దిస్ యాప్ ఓన్లీ. యాప్ అంటే వీడికి ఏమీ లాస్ ఉండదు.